తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ కుమారుడు అమ్మను ఇంట్లో నుంచి గెంటేశాడు. వృద్ధాప్యంలో ఉన్న అత్తను తల్లిలా ఆదరించాల్సిన కోడలు ఆమెను రోడ్డున వదిలేసింది. కాలికి మట్టి అంటకుండా తిని తినక పెంచి పెద్ద చేసిన కొడుకులు బిడ్డలు కన్న తల్లిని కాటికి పంపే పనిలో ఉన్నారు. ఉన్న ఆస్తిని తమ పేరు మీద రాయించుకొని నడి రోడ్డు మీద తల్లిని విడిచిపెట్టారు కొడుకు కోడలు. కనీసం కూతులు కూడా కనికరం లేకుండా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడం మరింత బాధాకరం. కోడలు కర్కశంగా మారి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది. అడ్డు చెప్పాల్సిన కొడుకు చూసి చూడనట్లుగా ఉండడంతో కన్న తల్లి రోడ్డు మీద అనాథలా పడి ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి టైంలో ఆ బామ్మ చేసిన పనికి అందరూ కూడా షాక్ అయ్యారు. ముళ్ళును ముళ్ళుతోనే తీసే విధంగా వ్యవహరించింది ఆమె. ఆ వృద్ధురాలు చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. ఇందుకే ఆ బామ్మ చేసిన పనేంటి ఇప్పుడు చూద్దాం. కనీ పెంచి కష్టం రానియకుండా సాకిన తల్లామె, ఆకలిని అణుచుకొని పిల్లల కడుపు నింపిన మాతృమూర్తి. అలాంటి ఆమెకు ముదుములో కన్నోళ్లు కాకుండా కన్నీళ్లే మిగిలాయి. ఏంటమ్మా ఇక్కడున్నావు, ఎవరు నీవు, ఎందుకు నీకు ఈ కష్టమని పలకరిస్తే తన కష్టాలు చెప్పి కన్నీరు పెట్టింది. కన్న కొడుకు పట్టించుకోవడం లేదని తన ఆవేదన వెల్లబుచ్చింది. భర్త చిన్న వయసులోనే చనిపోయినా పిల్లలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద చేసి పెంచింది. ఉన్నత చదువులు చెప్పించింది. తాను తినకుండా కొడుకుకు పంచపక్ష పరమాణాలు పెట్టింది. బీడీలు చుట్టి మరీ తన కుమార్ని డిగ్రీ వరకు చదివించింది. ఆ తరువాత అదే బీడీ ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం వచ్చే వరకు కృషి చేసింది. ఇలాంటి తల్లిని ఆ కొడుకు ఎలా చూసుకోవాలి, ఎలాంటి సేవలు చేయాలి? కానీ మనం ఊహించిన దానికంటే అంతా విరుద్ధంగా అక్కడ జరిగింది. కొట్టుడు తిట్టుడు మళ్ళా ఆటోలకి ఆటోల తీసుకుపోయాడు. మందు పంపిస్తానండి బండలింగపురం తీసుకుపోయిండు. లారీ కింద వాడు చావా నువ్వుతో నూకేసిండు. లారీ కింద వాడు చావా నువ్వుతో నూకేసిండు. ఇటువంటి ఇక ఆటో ఆయన అన్నాడు, నాకు దెబ్బతో చచ్చిపోతే అని అటేను ఆట అనుకున్నాడు. ఇప్పుడు పొలగాడు అన్నాడు అనుకున్నాడు. సారు నాయన దండం పెడతాను, తన కొడుకు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకున్న ఆ వృద్ధురాలు పిడికెడ మెతుకుల కోసం ఇబ్బందులు పడుతుంది. పక్షవాతంతో మంచానికి పడితే పట్టించుకోవడం లేదు. ఆలన పాలన చూసుకోవలసిన కుమారుడు పట్టించుకోవడం లేదు. ఇంటి బాధ్యతలు చూసే కోడలు ఆ అత్తను తిట్టిపోస్తుంది. తన దగ్గర ఉన్న 70,000 రూపాయలు నగదు కూడా తన కొడుకే తీసుకున్నాడని చెప్పింది. చివరకు తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, తినడానికి తిండి లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మంచానికి అంకితమైన ఆ వృద్ధురాలు చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. తల్లి అంటే ఇలా ఉండాలిరా అంటూ సామాన్యులు చర్చించుకునేలా చేసింది ఆమె. పోషణ బాధ్యతల కోసం న్యాయ పోరాటానికి దిగింది ఆ వృద్ధురాలు. జగిత్యాల జిల్లా మల్యాల గ్రామానికి చెందిన ఆమె పేరు బేతి లలిత. వయస్సు 64 సంవత్సరాలు. తన కన్న కొడుకులు తన పోషణ బాధ్యతలు అప్పగించాలని కోరుతూ జగిత్యాల రెవెన్యూ డివిజన్ల అధికారికి ఒక వినతి పత్రం అందించింది ఆమె. అంతేకాదు తన గోడు వెళ్ళబోసుకుంది. కొంత మంచిగా గోళీలు వేసుకుంటున్నాను నేనంటే వాళ్ళు అండి పెడతారు నీకు అనుడు. ఏ ఊరమ్మా నీది? నా పేరు లలిత, బేతి లలిత. కుమారుడు కోడలు తన ఆరోగ్యం చూడటం లేదని, కనీసం బుక్కడు అన్నము కూడా పెట్టడం లేదంటూ వాపోయిందా తల్లి. తన దగ్గర ఉన్న 70,000 రూపాయలు వారికి ఇచ్చానని వినతి పత్రంలో పేర్కొంది. చిల్లి గవ్వ కూడా లేక ఉన్న సొమ్మును కొడుకు చేతిలో పెట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ తన కుమారుడు కోడలకు తన ఆరోగ్య బాధ్యతలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంది. అంతేకాకుండా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం తన కొడుకుపై చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ఆమె విన్నపించింది. కన్న కొడుకుపై కంప్లైంట్ చేయడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. వృద్ధురాలి విడతపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కంప్లైంట్తో అయినా కొడుకు మనసు మార్చుకొని తన కన్న తల్లిని హక్కున చేర్చుకొని ఆలన పాలన చూసుకోవాలని
మనము కోరుకుందాం.